నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. నల్ల కండువాలతో రాక, ప్లకార్డుల ప్రదర్శన, పోలీసులతో వాగ్వాదాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు. ఇది ఇవాళ ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రజాప్రతినిధుల వ్యవహార శైలి. ప్లకార్డులతో అసెంబ్లీకి వెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులపై జగన్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఆ పోలీస్ అధికారిని ఉద్దేశించి మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం ఇలాగే ఉండదని హోంకరించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించే సమయంలోనూ కాసేపు నినాదాలతో మమ అనిపించి వాకౌట్ చేసేశారు. అసెంబ్లీ సంగతి అలా ఉంచితే ఇక మిగిలింది ఢిల్లీలో ఎల్లుండి జగన్ చేయబోయే ధర్నా. ఇప్పుడు అదే హాట్ టాపిక్. హస్తిన వేదికగా జగన్ చేసే నిరసన కార్యక్రమంపై ఆయన చెల్లెలే సెటైర్లు వేశారు. వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే దాని గురించి ధర్నా చేస్తావా, మరి బాబాయ్ హత్య గురించి ఎందుకు చేయలేదు, అసలు అసెంబ్లీ జరుగుతుంటే ప్రజా సమస్యలపై మాట్లాడకుండా ఈ ధర్నాలేంటని కడిగి పారేశారు. అటు మదనపల్లి సబ్ కలెక్టరేట్లో అగ్ని ప్రమాదంపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. ఈ ఘటనపై అత్యవసర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించడంతో డీజీపీ సిఐడి చీఫ్ నేరుగా రంగంలోకి దిగారు. ఈ ఘటన యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అని భావిస్తున్నామని సాక్షాత్తు డీజీపీనే అన్నారు. అసలు 22A భూముల రికార్డులున్న రూమ్ దగ్ధం కావడంతో ఇది అగ్ని ప్రమాదమా, కుట్రపూరితమా అనే సందేహాలతో పాటు దీని వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం హస్తం ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు. నమస్తే సార్. అలాగే టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. మరి కాసేపట్లో వైసీపీ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రైట్, కోటేశ్వర గారు, ఈరోజు ఒక కీలకమైనటువంటి మదనపల్లిలో జరిగినటువంటి ఏదైతే సబ్ కలెక్టరేట్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్ తగలబడింది అంటున్నారు, కీలక ఫైళ్లు ఉన్నటువంటి గదిలోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని. ప్రమాదం కాదు, ఇది నాట్ యాక్సిడెంట్, ఇట్స్ అన్ ఇన్సిడెంట్ అని డీజీపీ గారు స్వయంగా అక్కడ పరిశీలించి చెప్పడం జరిగింది. మనం దాన్ని సెకండ్ టాపిక్గా తీసుకుందాము. ఇకపోతే ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొన్న వినుకొండ ఇన్సిడెంట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హడావిడి చూస్తే మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేసిందే. కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే బయట ఏం చేశారు, పోలీసులతో వాగ్వాదం, ఓకే, దట్స్ పొలిటికల్ థింగ్. ఐ మీన్ చేయటం అది కొద్దిగా అటు ఇటు కొద్దిగా ఎక్కువైనా కానీ పెద్ద ఇది కాదు. కానీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే దానిలోని లోటుపాట్లని ఎత్తి చూపక ముందే ఆ ప్రసంగానికి అడ్డు తగులుతూ వాకౌట్ చేయటాన్ని ఎలా చూడాలి? ఇది జస్ట్ పబ్లిసిటీ మాంగరింగ్గానే చూడాలా, లేకపోతే ఈజ్ దర్ ఎనీ జెన్యూనిటీ ఇన్ దట్ యాక్షన్? నిరసన తెలియజేయడానికి ప్రతిపక్షాలకి అనేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతిని ఇవాళ ఎంచుకున్నారు. అంటే గవర్నర్ ప్రసంగం పూర్తిగా వినకుండానే, లేదా ఆ గవర్నర్ ప్రసంగంలో ఏముంది అంటే ప్రభుత్వ విధానం ఏమిటో తెలుసుకోకుండానే ఆ విధమైనటువంటి ప్రవర్తనకు పాల్పడ్డారంటే, ప్రభుత్వం చెప్పేది కానివ్వండి, లేకపోతే ఇతరులు చెప్పేది కానీ వినే స్థితిలో లేరు. తాము చేయదలుచుకున్నటువంటి దాన్ని చేయడం, లేదా తమ ఎజెండా ప్రకారం వెళ్ళడం అనేటువంటిది ఇది ఒక సూచిక. ఈ విధమైనటువంటి ఇదే గనక వాళ్ళు సరైనదే అని అనుకునేట్లయితే వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 40% జనానికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకు అంటే 10 మంది ఉన్నా, 5గురు ఉన్నా, ఒకళ్ళున్నా అసెంబ్లీ సమావేశాలని గడవనీయకుండా చేయటం అనేటువంటిది అదే పెద్ద సమస్య కాదు. ఒకళ్ళున్నా కానీ రచ్చరచ్చ చేయొచ్చు, సమావేశాలని భగ్నం చేయొచ్చు. దానివల్ల ఎవరికి నష్టం అంటే ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళకే నష్టం, అది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి లాభం. ఎందుకు? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ లోపాలని అసెంబ్లీలో చర్చించకుండా అవి నమోదవుతాయి, చరిత్ర భవిష్యత్తులో కూడా ఉంటాయి. అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా అల్లరి చేయటం అంటే ఏంటంటే ప్రభుత్వానికి ఒక విధంగా మేలు చేయటం లాంటిది. అందువల్ల 40% మందికి అన్యాయం చేసి వాళ్ళ సమస్యల్ని లేవనెత్తకుండా, లేదా వాళ్ళ సమస్యల మీద నిలదీయకుండా ప్రభుత్వానికి అటువంటి అవకాశం కల్పించడం అంటే అది
ప్రజల తీర్పుకి విరుద్ధం, ప్రజల ఆకాంక్షలకు కూడా విరుద్ధం. అందువలన రాబోయేటువంటి సమావేశాల్లో అయినా కానీ ప్రభుత్వం చెప్పేది వినండి. లేదా మీరు చెప్పేదాన్ని ప్రభుత్వం వినకపోయేట్లయితే మీరు మధ్యలో నిరసన తెలియజేయచ్చు, లేకపోతే అక్కడే ప్రొటెస్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. మీకు అటువంటి అవకాశం ఇవ్వకపోతే. అందువలన ఇవాళ చేసినటువంటిది ఒక ప్రచార ఆర్భాటం తప్ప మరొకటి కాదు అనేది నా అభిప్రాయం. శ్రీనివాస్ చౌదరి గారు ఎక్స్పెక్ట్ చేశారా అసలు ప్రతిపక్ష నేత కోర్స్ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవచ్చు, ప్రధాన ప్రతిపక్ష హోదా, బట్ ఆయన ప్రతిపక్షానికి నాయకుడే. ఆయన అసలు అసెంబ్లీకి వస్తాడా లేదా అనేటటువంటి అనుమానాల నేపథ్యంలో ఆయన వచ్చారు వెళ్ళారు, అంతే. ఇక్కడ అంతే మాట్లాడుకోలేము. వచ్చారు వెళ్ళారు. ఆ వచ్చే సందర్భంలో మొత్తానికైతే అటెన్షన్ అయితే గ్రాప్ చేశారు. నల్ల కండువాలు, ప్లకార్డులు. మరి ఇంతగా నల్ల కండువాలు, ప్లకార్డులు వినుకొండ ఇన్సిడెంట్ గురించా, లేదంటే ఆయన చెప్తున్నటువంటి నెల రోజుల్లో 36 హత్యలు జరిగినాయి అని చెప్పబడుతున్నారు. మరి ఆయన నంబరును, ఆ పేర్లు అవన్నీ ఇస్తే ఇంకా బాగుంటుంది కూడా. పొలిటికల్ మర్డర్స్, 300 పైచీలకు దాడులు, 100 ఆఫీసుల మీద దాడులు, విధ్వంసాలు అని చెప్పేసి. మరి ఒకవేళ అది నిజంగా కనుక ప్రొటెస్ట్ అని అనుకుంటే అసెంబ్లీ స్టార్ట్ అయిన మొదటి రోజే ప్రొటెస్ట్ చేసే అధికారం అయితే ఉంటుంది. మరి పోలీసులు ఏమన్నా అత్యుత్సాహం ఏమన్నా చూపించారా? ఒకవేళ సరే బయట పోలీసులు అత్యుత్సాహం చూపిస్తే లోపల అసెంబ్లీ లోపల ఎవరు అత్యుత్సాహం చూపించారు? సో మీకైతే కనుక నల్లేరు మీద నడకలాగానే ఉండేటట్టుంది. అంటే మీకు కోటేశ్వర గారు మెన్షన్ చేసినట్టు ప్రతిపక్షంగా వారు ప్రభుత్వ విధానాలని చర్చించే అవకాశం కూడా కోల్పోయి మీకు అంటే కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీలో చక్కగా ఎటువంటి అపోజిషన్ లేకుండా, ఎటువంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్ లేకుండా మీకు సాఫీగా జరిగేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్టు కనబడుతుంది. మీ అబ్జర్వేషన్ ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు. సురేష్ గారు, మొదట మీకు 24/7 ఛానల్ వీక్షకులకి, కాంగ్రెస్ నేత సైత గారికి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి నా తరఫున తెలుగుదేశం పరిధిలో మొదటి నమస్కారాలు. శుభం బాకరా పెళ్లి కొడక అంటే ఆ పెళ్లి కూతురు డాష్ ఎక్కడని అంట. అట్లా 40% ఓట్లున్న ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మా స్పీకరు గౌరవప్రదమైన స్థానం కల్పిస్తూ, మీరు శాసనసభకు రండి, మీకు టైం ఇస్తాము, మీరు మాట్లాడండి, పులివెందుల ప్రజల సమస్యలు మాట్లాడండి అని చెప్పిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో నల్లకండువాలు వేసుకొని కాలకేయులాగా మాధవరావు ఆయన పోలీస్ ఆఫీసర్ సార్, మీ ఇంట్లో గుమ్మస్తా గారు కదా, ఆయన వెనకాల గారో కొందరు గౌరవం ఏదో ఉంటది కదా, ఆయన తిరిగి ఒరే జగన్ అంటే ఈ తలకాయ ఆడబెట్టుకుంటాం. సో అధికారి నువ్వు ఉండే 5 ఏళ్ళే ఎమ్మెల్యే, ఆయన సర్వీస్ 35 ఏళ్ళు. కరెక్టే కదా సార్? నాకు తెలిసి పబ్లిక్ సర్వీస్ చేస్తాడు, ఆయన ప్రజలకు సేవ చేస్తున్నాడు, ఏం మాట్లాడినా తప్పే. అటువంటి వ్యక్తిని మీరు వచ్చారు, 2వ గేట్ ద్వారా వచ్చారు. గతంలో 2వ గేట్లో మేము వస్తే మమ్మల్ని ఏమన్నారు, మనుషులు వచ్చేస్తున్నారు, సామాన్య జనం వచ్చేస్తున్నారు, ఎమ్మెల్యే గుర్తు కనబడట్లేదని మేము డిక్లేర్ చేస్తున్నాము, అందువల్ల గేటే మూసేస్తానని మూసేసి. ఇప్పుడు అదే 2వ గేట్లో నువ్వు వచ్చావు కదా, ఆ 2వ గేట్లో వచ్చినప్పుడు ఆయన ఎవరో దువాడో పావడో ఒక ఆయన వచ్చాడంటే ఆయన ఏం మాట్లాడాడంటే సేవ్ డెమోక్రసీ అంట. ఆయన శ్రీకాకుళంలో కర్రలు పట్టుకొని కారు మీద దందా చేస్తా, కర్రలా తిప్పుతా, 2 చూసుకుందాం అని చెప్పిన రౌడీ రాజ్యం నడిపించిన ఆ దువ్వాడ శ్రీనివాసన్ అనే గుండా సేవ్ డెమోక్రసీ అంట. నాకు నవ్వాలో జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ ఆడ పెట్టుకోవాలో అర్థం కావడం, ఆ పేటాత్మ నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఆ పోలీసులు విచిత్రం చూసి ఒకసారి షాక్ అయ్యారు వాళ్ళ పార్టీ నాయకులు. మీరు ఫీలింగ్ కావాలంటే క్లిప్పింగ్ కూడా వేయండి. ఆ దువ్వాడ శ్రీనివాసరావు పెట్టే స్పీచ్ లో ఆయన సేవ్ డెమోక్రసీ అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వైసీపీ నాయకులు ఒకసారి షాక్ అయ్యారు. అమ్మో ఇది ఈయన అర్థమైంది అంటే అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు వాళ్ళు. నేను కూడా షాక్ అయ్యా. ఇది కాకుండా సార్ అక్కడ వాళ్ళ ప్లే కార్డర్లో ఏదో వాళ్ళు తెలుసుకుని నిరసన తెలియజేసుకున్నారు. సంతోషం, నిరసన తెలియజేసి చెప్పలా మేము వైసీపీ పార్టీ నాయకుల దుర్మార్గం ప్రవర్తించు, ఎవరైనా నిరసన చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది, చేసుకోమని. శాసనసభలు చేయొచ్చు కదా. 36 మంది చనిపోయినారని చెప్పారు. 30 రోజుల్లో 35 రోజుల్లో 36 మంది చంపేశారంట. ఆ లిస్ట్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు. సారు ఆ లిస్ట్ ఇవ్వండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లిస్ట్ చూపించండి సార్. 500 పైచీలకు ప్రభుత్వ కార్యాలయంపై దాడి జరిగాయంట. 1000 పరకు ప్రజా సంస్థ ధ్వంసమయ్యాయంట. జగన్మోహన్ రెడ్డి గారు సారు ఆ లిస్ట్ ఇవ్వండి సార్, ఆ లిస్ట్ ఇవ్వండి సార్ అని అడుగుతుంటే సమాధానం చెప్పడండి.
ఆయన ఏదో వచ్చాడు పోయాడు అంటే రాజన్న వచ్చాడు, రామయ్య వచ్చాడు, సోమయ్య వచ్చాడు, ఓసారి వచ్చిపో వెరిపితే అన్నట్టు సరక్కని వచ్చాడు, సరక్కని వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారా లేదంటే రిస్టన్ చేసే నిస్సకారుడా? ఈ 40% లేదా పులివెందుల ఎమ్మెల్యే గెలిపించడానికి గౌరవం లేదా? నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఢిల్లీలో ధర్నా చేయండి, తప్పలేదు. మీరు ధర్నా చేయండి, అమెరికాలో చేయండి, ఆఫ్రికాలో చేయండి, లేదా జపాన్లో కూడా చేయండి, మాకే పెద్దలేదు. ఏ దేశంలో మీరు ధర్నా చేయండి, మాకే పెద్దలేదు. ఎందుకు చేస్తున్నారు సార్? ఒకసారి చెప్తారా సార్? చెప్పండి జగన్మోహన్ రెడ్డి సార్. మీరు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలా? రైట్. ఆ రోజు వివేకానంద గారు చంపేసినప్పుడు రాష్ట్రపతి పరిపాలన అక్కర్లేదు సార్, మీ సొంత చిన్నాయన సార్, గుర్తుందా లేదా రిమైండ్ చేస్తున్నాం. అలాగే డాక్టర్ సుధాకర్ గారు ఆయన ఆస్తి కోసం, ఆయన అడిగిన మాస్కుల కోసం దాన్ని చౌకగా పెట్టి 70,000 కోట్ల ఆస్తులు విశాఖలో దండేశారు కదా, చంపేశారు కదా. అప్పుడు రాలేదు సార్ రాష్ట్రపతి పాలన. మీ ఎమ్మెల్సీ తపాసులు, మేళతాళాలు, గౌరవాలు, దండలు, పూలదండలతో స్వాగతం పలికారు ఎవరిని? ఒక దళిత వ్యక్తి సుబ్రహ్మణ్యం చంపేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు రాలేదు సార్ రాష్ట్రపతి పరిపాలన. మీ ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో మైనార్టీలు 11 మంది చంపేశారు, బీసీలు 300 చంపేశారు, ఎస్టీసీలు 180 చంపేశారు, మహిళల్ని 990 మంది చంపేశారు. టీడీపీ కోడ్ వచ్చి నాకు 10 మంది చంపేశారు టీడీపీ నాయకులు. ఇలా లెక్కేసుకుంటే 1580 మంది చంపేశారు. ఇది కాకుండా తేనుకుంట వారిపల్లి జలాశయంలో నివాసులు పట్టించుకున్నది లేదా మీరు ముఖ్యమంత్రి అపరాధం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు? సో ఇంత దుర్మార్గంగా మీరు రాష్ట్రపతి పరిపాలన అడుగుతా అంటే ఏ లావాదేవీల ప్రకారం మీరు శాసనసభకు రాకుండా ఎక్వటర్స్ కోసం చేస్తున్న డ్రామానా, లేదా ఢిల్లీలో ఏమైనా కొత్త స్క్రిప్ట్, నీ కేసులు, నీ సిబిఐ కేసులు, ఈడీ కేసు తప్పించుకోవడం కోసం ఏడేదో జరిగిపోతా అని చెప్పి నీకు హిందీ ఎట్లా రాదు, ఆడిపోయి హీ నవ్వుతావు, నవ్వితే జనాలు ఏం చూసారు అర్థం కాలేదు. కొన్ని ఢిల్లీలో ఏమైనా మాట్లాడితే సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా? మా ఇండి కూడా మీకు ఇచ్చిందా? ఇవన్నీ క్వశ్చన్ సమాధానం కాకుండా ఈ సమస్య చెప్పాల్సింది ఎవరు సార్? ఇక్కడున్న ముఖ్యమంత్రికో హోమ్ మినిస్టర్కో చెప్పాలి. వినకపోతే గవర్నర్ చెప్పాలి. సంతోషమే, ప్రాసెస్ చేయండి. మేము చేయలేదనుకోండి చొక్కా పట్టుకొని అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు శాసనసభ రండి, తప్పు చేస్తే నెలైన అడుగుతున్నాం మేము. నువ్వు పులివెందుల పులి, శము, సింగల్ అని చెప్పిన మీరు ఎందుకు సార్ పారిపోతున్నారు? భయం ఎందుకు సార్ మీకు అర్థం కావడం లేదు? పైగా నల్ల కండువాలు వేసుకుని వచ్చారు కాళ్ళకేళ్ళలాగా. ఇవన్నీ చూస్తా ఉంటే సార్ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిని పక్కన పెట్టేస్తే వాళ్ళ కార్యకర్తలను కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పోలీస్ అధికారుల మీద దురుసుగా ప్రవర్తించడం ఎంత ప్రమాదం. అదే కేసు నీ మీద పెడితే నీ పరిస్థితి ఏంటి? ఇంతకుముందు గతంలో ఎయిర్పోర్ట్ లో ఇదే ఎస్పీలు, సిఐలు బెదిరించిన సంఘటన గుర్తుంది కదా. ఆ రోజు పోలీస్ అధికారులు మీకు కనపడలేదా? మీ 5 ఏళ్ల ప్రభుత్వంలో పోలీసులను మీ యొక్క కార్యకర్తలుగా మార్చుకొని దుర్మార్గంగా చర్యలు పరిపాలించారే, అప్పుడు మీకు ఈ పోలీసు అధికారులు గుర్తురాలా? ఈ రోజు పోలీసులు ఏం మాధవరావు అని బెదిరిస్తామని నాకు అర్థం కాలేదు. ఏంటి మీ మాటలో ఉన్న అర్థమైంది? మీ అధికారంలోకి వస్తే నీ సంఘం చూస్తావనా, లేదా నీ లేపేస్తావనా? ఏమో నాకు అర్థం కాలేదు. శ్రీనివాస్ చౌదరి గారు, అది మీరు అన్నారే 2019 ముందు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వైజాగ్లు అడుగుపెట్టినప్పుడు కోర్స్ అప్పుడు మీరు చేసింది కూడా కరెక్ట్ కాదులేండి, ఆయన ప్రతిపక్ష నేత కారణాలు ఏదైనా కానీ ఆయన ఎయిర్పోర్ట్లను అడ్డుకున్నప్పుడు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో పోలీసులకి అదే వార్నింగ్ ఆయనకి కలిసి వచ్చిందండి. కలిసి వచ్చింది కాబట్టి ఆయన మొదటి నెల రోజుల్లోనే ఆ కలిసి వచ్చే కార్యక్రమాలన్నీ చేస్తారు. ఎందుకంటే అలా వార్నింగ్ ఇచ్చారు కాబట్టి 2019లో అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు వార్నింగ్ ఇస్తే మళ్ళీ అది ఏమైనా కలిసి వస్తుందేమో అని ఒక ఆలోచన. ఇకపోతే మీరు ఒకటి అన్నారు ఇందాక, ఎవరో దువ్వాడ శ్రీనివాస్ ఏంటండి, దువ్వాడ శ్రీనివాస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే, కొత్త ఏం కాదు, పక్కన పెడదాం కాసేపు. సాక్షాత్తు ఎవరైతే నాయకుడు ఉన్నాడో, ఎవరైతే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ మీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరగడం కానీ, లేదంటే కనుక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరిగినప్పుడు కానీ ఆయన చెప్పిన సమాధానం ఏంటి? అవును, కార్యకర్తలకు బీపీ వచ్చింది, నన్ను అన్నారు కాబట్టి, నా మీద అభిమానంతో ప్రేమతో బీపీ వచ్చింది కాబట్టి పగలు కొడతారు. కాబట్టి ప్రజాస్వామ్యం అండి, అదే అంటున్నాను. వాళ్ళు బీపీలు పెరుగుతాయి కాబట్టి వచ్చి మిమ్మల్ని కొడతావు అంటే ఆయనకి అభిమానులు ఉంటే ఆయన వచ్చి ఇతర పార్టీలు బట్టి కొడుతుంటే అది ప్రజాస్వామ్యం. వేరే వాళ్ళు అడిగితే మీరు చేస్తే కాబట్టి మీకు నవ్వు వచ్చినా ఎవరికి నవ్వు వచ్చినా ఆయన ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది అనటంలో తప్పు లేదు. ఇది నా అభిప్రాయం. ఓకే సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సైదా గారు, షర్మిల గారు ఆశ్చర్యకరంగా అంటే ఒక స్ట్రాటజీ. రైట్ సైదా గారు, కొద్దిగా స్ట్రాటజీ అంటే కోర్స్ ఆవిడ క్వశ్చన్ చేసిన దాంట్లో ఏది తప్పులేదు, అన్నీ కరెక్ట్గానే అడిగారు. కానీ ఎక్కువ పెట్టింది ఎక్కువగా ఆవిడ మళ్ళీ ఏదైతే అంత ఘోరంగా ఓడిపోయినటువంటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి లేదా ప్రతిపక్ష పార్టీ వైసీపీ మీదే
ఆవిడ ఎక్కువ టార్గెట్ చేసినట్లుగా కనపడుతుంది. కోర్స్ ఆవిడ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు ఇది కరెక్ట్ సందర్భం, బీహార్ లాగానే మనకి ప్రత్యేక హోదా అడగండి అని చెప్పేసి అడుగుతున్నారు. కానీ ఇక్కడ కడగడం కనబడుతుంది, సొంత అన్నైనా కడగడం కనబడుతుంది. కోర్స్ ఆవిడ ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆవిడ వ్యక్తిగత హోదాలో మాట్లాడారని నేను అంటలా. ఢిల్లీలో పర్టికులర్గా ధర్నా చేస్తానంటే ఆవిడ నిజంగా చెప్పాలంటే విరుచుకుపడ్డారని చెప్పాలి. సిగ్గుందని కూడా అన్నారు డైరెక్ట్గా. ఏది వివేకానంద హత్య జరిగినప్పుడు ఏమైపోయింది, లేదా ప్రత్యేక హోదా గురించి ఒక్కరోజన్నా ఢిల్లీలో కూర్చున్నావా, అసలు కనీసం అడిగావా గట్టిగా అని చెప్పేసి అంటున్నారు. సరే, ప్రత్యేక హోదా మీద కూడా ఈరోజు క్లారిటీ వచ్చేసిందండి. బీహారు అడిగిన దానికి జేడీయూ రాతపూర్వకంగా పార్లమెంటు సాక్షిగా కన్సర్న్ మినిస్టర్ రాతపూర్వకంగా చెప్పడం జరిగింది, ప్రత్యేక హోదా అనేది ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి. అయితే బీహార్కి ఎన్ని ఇనెలిజిబిలిటీ ఉంది, 5 అంశాల్లో బీహార్కి ఆ క్రైటీరియా ఫుల్ఫిల్ చేయట్లేదని. అది వేరు, మన ఏపీ పరిస్థితి వేరు. ఏపీ హ్యాస్ గాట్ ద అప్రూవల్ ఆఫ్ శాంక్షనింగ్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ప్రామిస్ అది. కాబట్టి మనకి ఖచ్చితంగా హక్కు ఉంటుంది. సరే, ఆ విషయంలో మరి ఎలాంటి దృక్పథంతో వెళ్తారని చూడాలి. పర్టికులర్గా షర్మిల గారి కామెంట్స్ చూస్తే షీ వాంట్స్ టు ఫిల్ ద స్పేస్ ఆఫ్ వైసీపీ అని అనిపిస్తుంది. అంటే వైసీపీ కాదు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం, మేము కాంగ్రెస్గా ఉండబోతున్నాం అనే ఒక సూచన ఇవ్వదలుచుకున్నారా? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు, అన్న టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైసీపీ నాయకులు ఓబులేష్ గారు, అలాగే సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా జాతీయ పతాక ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈరోజు ప్రధానంగా సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్య పరిరక్షకులాగా ఆయన అసెంబ్లీ ఎదుట వేసినటువంటి ఏ రంగాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతా ఉంది. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా అపహాస్యం చేశాడో, ఏ విధంగా విధ్వంసం చేశాడో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. అలాగే 4th ఎస్టేట్ గా చెప్పబడేటువంటి మీడియా కూడా ప్రత్యక్ష సాక్షులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ఏ వ్యవస్థని వదిలిపెట్టకుండా మరి ఏ విధంగా అన్ని వ్యవస్థల్ని విధ్వంసం చేశాడో జగన్మోహన్ రెడ్డి ద్వారా మనం చూసాం. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని చెప్పి నినాదాలు ఇవ్వటం, తనతో పాటు ఉన్నటువంటి ఆలీబాబా 40 దొంగల్లాగా మరి ఆయనతో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్సీలు, అన్న శ్రీనివాస్ చౌదరి చెప్పాడు, ఎవరైతే 10 కేసుల్లో 12 కేసుల్లో హత్యా కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు, శిరోముండనం కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి వాళ్ళు, డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నాయకులు, వాళ్ళందరూ ఒక గుమ్ముగూడి దీనికి నాయకుడిలాగా జగన్మోహన్ రెడ్డి ఆలీబాబా 40 దొంగల్లాగా, అంటే ఇది ఒక గౌరవ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అనటం కాదు కానివ్వండి, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు నిజంగా ఇది చాలా బాధ కలిగించింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తామని. ఎందుకంటే లోతులోకి వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే గత డిబేట్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఏ విధంగా ప్రజావేదిక కూల్చి ఆయన పరిపాలన కొనసాగించాడో దాన్ని కొనసాగిస్తూ చివరి వరకు మరి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో మనం చూసాం. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే ఇప్పటికీ 5 సంవత్సరాలు పూర్తి అయితే దోషులు ఎవరో పట్టుకున్నటువంటి చాతగానటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నువ్వు కుటుంబ సభ్యులకి నీ సొంత బాబాయ్ చనిపోతేనే నువ్వు న్యాయం చేయనటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు న్యాయం చేస్తావా? నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడతావా? నిన్ను ప్రజలు నమ్మాలనా? ఏందండి ఇది? నాకేదో అనిపిస్తా ఉంది. మా ప్రాంతంలో ఒక సామెత ఉంది, మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కి ఒక ఆమె ఎక్కి ఏడ్చిందంట. అట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి తీరు. ఆయనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి ఈరోజు నల్ల కండవాలు వేసుకొని మా అసెంబ్లీకి వచ్చి గోల్ చేస్తున్నట్టు ఏమనాలి?
అసెంబ్లీని గౌరవ సభని కౌరవ సభగా మార్చింది ఎవరు? నీ సొంత చెల్లెలు షర్మిలమ్మ మీద నీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేసి మాట్లాడుతూ ఉంటే, ముసునూరి షర్మిల అని చెప్పి శాస్త్రిని మాట్లాడుతూ ఉంటే నోరు మూసుకొని కూర్చున్నావే, నీకప్పుడు కనిపించలేదా ఇవన్నీ? వివేకానంద రెడ్డి హత్య జరిగితే మరి దాని గురించి పట్టించుకోలేదా నువ్వు? అప్పుడు కనిపించలేదా నీకు ఈ ప్రజాస్వామ్యం? అలాగే మనం చూసాం, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుందే నీ యొక్క ప్రభుత్వ హయాంలో. అతను, అతని భార్య, బిడ్డలు రైలు పట్టాల మీద పండుకొని మరి చివరి శ్వాస విడిచారే, నీకు అప్పుడు కనిపించలేదా ప్రజాస్వామ్యం? ఇదేనా నువ్వు మాట్లాడేది? ఒక్కసారి గుర్తుంచుకోమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఇంకా అనేక విషయాలు మనం చెప్పుకుంటా పోతే, ఈ రోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళి వచ్చాడంటే మాకు ఇంకో సామెత కూడా ఉంది, సింగడు అద్దంకి బాను పోయిండు రాను వచ్చిండని. ఎందుకు అసెంబ్లీకి పోయాడు, ఎందుకు వచ్చాడు? కనీసం కూర్చొని ఆయన గవర్నర్ గారి ప్రసంగంలో ఏ అంశాలు ఉన్నాయి, ఏమున్నాయని చెప్పి వినాలి కదా. పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పారు, నీకు 38, 39, 40% మంది ఓట్లు వేశారు ఈ రాష్ట్ర ప్రజలు. వారు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో నువ్వు మంచి సలహాలు ఇవ్వాలి కదా, నువ్వు చెప్పాలి కదా. మీరు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు, అలాగే మరి ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈరోజు గవర్నర్ గారు మాట్లాడిన సందర్భంలో గవర్నర్ ప్రసంగం మీద మీరు ఏం చెప్పాడు, ఏం చేయాలని చెప్పి మీరు చర్చించాలి కదా. మీరు అసెంబ్లీ నుంచి పారిపోవాల్సిన అవసరం ఏముంది? మీరు ఈ 40% ఓట్లు వేసినటువంటి ప్రజల్ని మోసగించడం కాదా? నీకు శాసనసభ్యుడిగా కొనసాగేటువంటి హక్కు మీకుందా అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అలాగే మీరు ఇందాక షర్మిలమ్మ గారి గురించి మాట్లాడారు. షర్మిలమ్మ గారు ఈ విధంగా మాట్లాడిందని చెప్పి, ఎస్, తప్పక మాట్లాడాల్సిందే. ఎందుకంటే తమ్ముడే పేకాటే. రాజకీయాల్లో మన వాస్తవాలు మాట్లాడకుంటే కుదరదు. ఎందుకంటే వాస్తవాలు ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు షర్మిలమ్మ గారు కడుపు మండి మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఇద్దరు చెల్లెళ్ళు సునీతమ్మ, షర్మిలమ్మ, మా బాబాయ్ హత్య జరిగింది, న్యాయం చేయమని చెప్పి కొంగు చాపి అడిగినటువంటి ఘటనలు మీరు చూశారు కదా. సునీతమ్మ స్వయంగా అన్న ఈ విధంగా హత్య జరిగింది, దీని మీద విచారణ జరిపించమంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనిషి ఏం మాట్లాడాడు? అమ్మా, ఇది మన కుటుంబ వ్యవహారం, ఇది బయటకు వస్తే చాలా సమస్యలు వస్తాయి, అవినాష్ రెడ్డి బీజేపీలో పోతున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయబోతే నువ్వు సిబిఐ అధికారులని అటకాయించింది నీ ప్రభుత్వం, నువ్వు కాదా? ఏమంటే నువ్వు మాట్లాడుతున్నావు? అప్పుడు బాధ ఏదంటే నీకు షర్మిలమ్మని వ్యక్తిగతంగా ట్రోల్ చేసి మాట్లాడినప్పుడు ఆమెకు బాధ అనిపించదా? ఒక చెల్లికి తల్లికి న్యాయం చేయనటువంటి మీరు ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడతారా? ప్రజాస్వామ్యం అభాస్యమైందని చెప్పి మీరు గొంతు దించుకొని అరుస్తారా? ఇంకొక విషయం, మీరు 16 కేసుల్లో ముద్దాయి, మీరు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు బయట. ఒక పోలీస్ అధికారి, ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ మధుసూదన్ రావుని, మధుసూదన్ రావు, మాకు అధికారం వస్తుంది, రోజులు ఇలాగే ఉండవు అని చెప్పి నువ్వు కబుర్లు చెప్తావా? ఏం నీ అహంకారం, నీ నేర ప్రవృత్తి ఇక్కడ కనిపించడం లేదా? ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. రోజులు ఇలాగే ఉండవు. నువ్వు చూసావు ఇప్పుడేమైంది నీ పరిస్థితి. గతంలో ఎర్రవిజావు, ఈరోజు రోడ్డు మీదకి వచ్చావు. ఇంకా నువ్వు గనుక ఆలోచించకుండా నిష్టానుసారంగా పెట్టిరేగిపోయి నీకేదో ఉందని చెప్పి, మంది బలం అని చెప్పి మాట్లాడటం సమంజసం కాదు. ఈరోజు ప్రజాస్వామ్య అపహాస్యం అయితే నువ్వు అసెంబ్లీలో పోరాడాలా? నువ్వు ఈరోజు ఢిల్లీ పోయి పార్లమెంట్ లో ఉద్యమం చేస్తాను, నువ్వు జంతర్ మంతర్లో ధర్నా చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు చేస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదు నువ్వు చేయాల్సింది. అక్కడ ఆయన వచ్చి 41 రోజులే ఈ రోజు అధికారంలోకి వచ్చి చంద్రబాబు, నేను చంద్రబాబును సమర్థించడంలా, చంద్రబాబు కూడా తప్పులు చేసి మేము ఖచ్చితంగా ఖండిస్తాం. నేను ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు, చంద్రబాబు గాని, జగన్ గాని, పవన్ కళ్యాణ్ గాని, బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఇది వాస్తవం. ఈ 3 పార్టీలు మోడీకి తొత్తులుగా వ్యవహరిస్తా ఉన్నారు. మీకు ఇంకో ఘటన చెప్పాలి. మా షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి విజయవాడకు వచ్చి మా రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఇది అప్రజాస్వామికం అని చెప్పి నేషనల్ వైడ్గా ఒక కాల్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం కూడా విజయవాడ వెళ్ళాం. ఆ రాత్రే ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చింది. ఒక ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తే పోలీసు ఇన్ఫర్మేషన్ వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చి పార్టీ ఆఫీస్ లో వచ్చి కటికి నేల మీద పండుకుందాను.
రాత్రి అందరం మేమందరం కూడా కొంతమంది లాడ్జీలో ఉన్నాం, కొంతమంది పార్టీ ఆఫీసులో ఉండి టెంట్లు వేసుకొని చాపలు వేసుకొని పండుకున్నాం. ఉదయాన్నే మేము శాంతియుతంగా నిరసన తెలియజేద్దామని చెప్పి వస్తే ఆఫీస్ చుట్టూరు వందల మంది పోలీసులను పెట్టి మమ్మల్ని బయటికి రానియకుండా, తిరిమలని కాలు బయటికి పెట్టనీయకుండా నిర్బంధించినటువంటిది నీకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం సురేష్ గారు. ఇంతకంటే దుర్మార్గం ఉందంటే ఓకే, ఏదో దయ్యాలు ఏర్పడులు ఇచ్చినట్లు ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం చూస్తూ ఉంటే నిజంగా ఇది చాలా దుర్మార్గం. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, ఏం మాట్లాడినా ఇంటానికి దీన్ని గమనించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, అలాగే వైసీపీ నాయకులు గారిని కోరుతా ఉన్నా. ఓకే, వైసీపీ నుంచి మనకి ఎస్సీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబిలేష్ గారు ఉన్నారు. ఓబిలేష్ గారు నమస్తే. నమస్కారం. రైట్. ఇప్పుడు ఏదైతే సైదా గారు అన్నదానికి కొనసాగింపుగా ఆయన ఒకటి గుర్తు చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల గారు వారి నాయకుడు, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క సభ్యత్వం గురించి అప్పట్లో రద్దు చేసిన దాని మీద నిరసన తెలపడానికి నిజంగా నాకు గుర్తుంది, విజయవాడ వచ్చినప్పుడు పోలీసులు మోహరించి భారీ ఎత్తున ఆవిడ కనీసం బయటకు కూడా రానివ్వకుండా ఉన్న పరిస్థితుల్లో ఆవిడ అదే ఆఫీస్లో ఆ రోజు నైట్ స్టే చేయడం చూసాం. ఇప్పుడు అక్కడే కటిక నేల మీద. మరి అది ప్రజాస్వామ్యాన్ని మరి కూనీ చేసినట్టు కాదా? సెకండ్ పాయింట్, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా కాసేపటి క్రితం నేను చూశాను, రాష్ట్రపతి పాలన పెట్టాలని ఆయన కూడా డిమాండ్ చేయటం. సరే, అసలు మీ నాయకుడు అడగటమే పెద్ద విడ్డూరం అనుకుంటుంటే ఇది పార్టీలకు అతీతంగా అంటున్నారు. ఇక్కడ నేనేమి జర్నలిస్ట్గా నేను వన్ సైడ్ తీసుకుంటుంది కాదు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా నవ్వుతున్నారు, నవ్వుతారంటున్నారు. 41 రోజులు అవ్వలేదు గవర్నమెంట్ వచ్చి, ఏం కొంపలారిపోయిందని ఇద్దరు రౌడీ షీట్లు ఉన్న వాళ్ళు కొట్టుకుని ఒకళ్ళొకళ్ళు దాడులు చేసుకొని ఒక మర్డర్ జరిగినప్పుడు దాన్ని పట్టుకొని ఏకంగా అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి అని చెప్పేసి అది ఈవెన్ ఈరోజు కూడా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు అన్నారు అది ఒక వ్యక్తిగతమైనటువంటి హత్య, వ్యక్తిగత కారణాలతో జరిగినటువంటి హత్య, పొలిటికల్ మర్డర్ కాదు. నిజంగా మాట్లాడితే 4 రోజుల క్రితం వరకు వాళ్ళిద్దరూ వైసీపీలోనే ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యే అనుచరులుగా తిరిగారు, ఖాన్ అనుచరులుగా తిరిగారు, ఖాన్ మీద కూడా అనేక కేసులు ఉన్నాయి, వీళ్ళంతా రౌడీ షీటర్స్ అని చెప్పేసి చెప్తూ ఆవిడ కూడా చెప్పడం. మూడో పాయింట్, అదే ఇందాక విజయసాయి రెడ్డి గారు చెప్తూ ఏంటి ఢిల్లీలో మేము ధర్నా చేస్తున్నాము, అన్ని పార్టీలని ఆహ్వానిస్తాము, ఏ పార్టీ వచ్చినా కూడా మద్దతు తీసుకుంటాం. ఇప్పుడే కదా సైదా గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఇండియా బ్లాక్ సంబంధించిన ఏ పార్టీ అయినా కానీ మీ వైపుకు వస్తుందని చెప్పేసి ఒక ఆశ ఉంది అసలు. అలాగని చెప్పేసి ఎన్డీఏ నుంచి భాగస్వామ్య పక్షాల యొక్క మద్దతు ఏమన్నా మీరేమన్నా ఆశిస్తున్నారా? సాధ్యపడదు కదా, ఇక్కడ ఉన్నది కూటమి, అదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా. మరి ఏ పార్టీల యొక్క సహకారం మీరు ఆలోచిస్తున్నారు? అటేమో కాంగ్రెస్ పక్షాలకి దూరం అయ్యారు. అసలు మీరు ఏ ఉద్దేశంతో రేపు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు? అసలు మీ ఎజెండా ఏంటి? ముందుగా ప్యానెల్లోని పెద్దలకు, కోటేశ్వరరావు గారికి మరి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలండి. సార్ వినిపిస్తుందండి? వెరీ క్లియర్. కంటిన్యూ సార్. వినిపిస్తుందా సార్? వినపడుతుంది. ఓకే సార్, ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు, ముందు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలు మాట్లాడాలా అని చెప్పి మీరే మాట్లాడతారు. ఒకటి నంబర్ 1 పాయింట్. కాంగ్రెస్ వాళ్ళు నిజంగా మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. మరి కాంగ్రెస్ వాళ్ళు మరి ఎట్లా మాట్లాడుతున్నారో, వాళ్ళు నోరు ఎట్లా వస్తుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాట తీరు చూస్తామంటే వాళ్ళే అధికార పక్షం ఉన్నట్లు, అంటే చంద్రబాబు నాయుడు చొక్కా వేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఒకటి. రెండో పాయింట్, పెద్దలు ఆయన పేరు నాకు తెలియదు కానీ సైదా గారు ఢిల్లీలో నిమిషాలు సార్, మీరు సుదీర్ఘంగా మాట్లాడితే నేను విన్నా. కాదు, మేము ఢిల్లీలో ధర్నా చేస్తే ఇక్కడ జరిగిన అఘాయిత్యాలు, ఆడపిల్లల రేపులు, మర్డర్లు 40 రోజులు కాలేదే, ప్రాణాలు ఉసురు తీసుకుంటున్నారే, ప్రజల ప్రాణాలు భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో. అట్లాంటిది మేము ఢిల్లీలో చేస్తే మీకెందుకు ఉలుకు? నాకు అర్థం కాలేదు. మేము అసెంబ్లీకి వస్తే మీకెందుకు ఉలుకు? సామాన్య ఒక సిఐ అధికారి
ఎమ్మెల్సీ చేతిలో పేపర్ చింపే అధికారం ఉందండి? చింపచ్చా? మీరు చెప్పండి. ఏమన్నా అంటే దూసుకొని వచ్చారా మా వాళ్ళు? ఏమన్నా అసెంబ్లీలోకి వెళ్తూ ఉంటే ప్లకార్డు చింపే అధికారం సిఐ అధికారికి ఉందా? సురేష్ గారు కూడా ఆన్సర్ చేయాలా, ఎందుకంటే సురేష్ గారు కూడా అధికార పక్షం వైపే మాట్లాడుతుంటాడు కాబట్టి. ఇప్పుడు ఒకటి ఓబులేష్ గారు మీరు జాయిన్ అవ్వలేదు, మీరు జాయిన్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే దయాలు వేద చీకటి కోణం అప్పుడే అయిపోయింది. మీరు కావాలంటే ఓబులేష్ గారు ఒక నిమిషం, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అనేది డిపాజిట్లు కూడా ఉండవు. ఒక్క నిమిషం ఓబులేష్ గారు, ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నారు కానీ సైద గారు ఒక్క నిమిషం ఆగండి. సైద గారు ఒక్క నిమిషం, మీరు కావాలంటే మా పార్టీలోకి రావాలా, అది గుర్తుపెట్టుకోండి. మీరు జగన్ జైలుకు పోతే మీరందరూ రేపు మా పార్టీలోకి రావాలి. ఓకే సైద గారు, నేను ఎందుకని ఇందాక మిమ్మల్ని అడిగింది అదే నేను ఇందాక అదే అంది, వైసీపీని రీప్లేస్ చేద్దామన్న ఒక ఆరాటం కనపడుతుంది. భువనేష్ గారు నేను మీ మాట్లాడిగాను సార్, మీరు జాయిన్ అవ్వలేదు అనుకుంటే అప్పటికి. ఇంకా నేను అటు టీడీపీ వాళ్ళని కూడా క్వశ్చన్ చేశా, ఏంటి మరి బయట అంత అత్యుత్సాహం చూపించాలా పోలీసులను కూడా అడిగా. కాబట్టి మీరు నన్ను ఒక పార్టీగా అని చెప్పేసి అనకండి, అధికార పార్టీకి కాదు. నేను మోడరేటర్గా మీకు కౌంటర్ వేస్తాను, అటు టీడీపీ ఎవరికైనా సరే. అదేంటంటే ఒక లాజికల్ ఆన్సర్ని వ్యూవర్స్ కోసం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. దానిలో కానీ మీరు ఎక్కువ అవకాశాలు ఎవరికి ఇస్తున్నారు అవి చూసుకోవాలి. ఒక నిమిషం సార్, నాకేం వినపడలే. ఇప్పుడు వచ్చింది లైవ్, ఇది లైన్ వచ్చింది, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. సరే నేను ఎవరి పక్షం నేను చెప్తున్నాను. నేను మీరు జాయిన్ అవ్వకముందే మీ పక్షం తీసుకొని ఇద్దరిని క్వశ్చన్ చేశా. సైదా గారిని ఏమో ఏంటి వైసీపీ ప్లేస్ ని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారని అడిగా. మీరు అప్పటికి ఇంకా జాయిన్ అవ్వలేదు, ఆశ్చర్యం అనిపించింది కూడా అన్నాను నేను. ఓకేనా? ఇప్పుడు నాకు అదే సార్ ఆశ్చర్యం అయిపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతుంటే ఆశ్చర్యం అవుతుంది. ఇది దయాలు వేదాలు వల్లించినట్లుంది. వాళ్ళు కనీసం ఇక్కడ డిపాజిట్ లేని వాళ్ళు కూడా మాట్లాడితే మా మీద మాట్లాడితే ఎట్లా సార్? వాళ్ళు సార్ డిపాజిట్ లేకపోతే మాట్లాడకూడదు అనేది ఏమి ఉండదు. లెఫ్ట్ పార్టీస్ రాలేదు కదా మాట్లాడుకుంటారు. షర్మిల గారు, అదే షర్మిల గారే చంద్రబాబు నాయుడు నరహంతకుడు. వినండి సార్, మీరు వినండి సార్. చంద్రబాబు నాయుడు గారి హత్య చేయించాడు మా చిన్నాయన్ని అని చెప్పి ధర్నా చేసిన కాలాలు ఉన్నాయి. ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తాను. ఆమె స్వలాభాల కోసము అసలు ఆమె మాట్లాడే తీరు చూస్తాంటే కనీసం అక్కడ తెలంగాణలో మొత్తం అందరినీ నాశనం చేసి మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది. ఆ ఈడబిడ్డ కాదు ఆడబిడ్డ అని చెప్పా. ఎక్కడ పోయింది ఆడబిడ్డ? ఇక్కడికి వచ్చింది. ఆమె అవసరాల కోసము, ఆమె ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఈ రోజు కనపడినారు. అయ్యా 9 ఏళ్ల పాప రేపు గురి కాబడితే కనీసం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఒక ఆడ మనిషిగా అక్కడ మర్డర్ జరిగితే దాన్ని రాజకీయ కుట్ర కాదంటారా? ఎట్లా అంటారండి? తన తల్లి ఎవరైతే చనిపోయాడో ఆమె తల్లి కొట్టుకొని చెప్తాంది, అయ్యా మాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఇది రాజకీయ హత్య, మాకు ఏ తగాదాలు లేవు. చనిపోయిన వ్యక్తి పైన ఒక ఎఫ్ఐఆర్ చూపించండి చెప్తా. మీరు ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ చూపించండి. అతని ఎంప్లాయర్ అండి, అతని ఎంప్లాయర్. ఒకప్పుడు కలిసి ఉన్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉన్నమాట వాస్తవము, ఈ రోజు అతి దారుణంగా అంటే అయితే పార్టీలు కాకపోయినా కూడా దాన్ని సమర్థిస్తారా? ఆ జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడ ఉన్న పెద్దలంతా సమర్థిస్తారా? మీరు సమర్థిస్తారా? వాళ్ళిద్దరు రౌడీ షీటర్లు, ఇద్దరి మీద రౌడీ షీట్ ఓపెన్ అయి ఉంది. ఇద్దరి మీద రెండు కేసులు ఉన్నాయి. అతని ఎంప్లాయ్ ఏంటంటే ఆల్రెడీ ఎస్పీ చెప్పాడు. ఎస్పీ చెప్పింది ఇది నమ్మాలా లేకపోతే మీరు చెప్పింది నమ్మాలా? మేము చెప్పింది నమ్మాలి సార్. కన్నా తల్లి చెప్తాను. మీరు ఎంక్వైరీ చేయండి పర్సనల్ గా రండి. నేను తీసుకెళ్తాను మీ అందరినీ నా సొంత కారులో తీసుకెళ్లి నేను తీసుకొని వస్తాను మిమ్మల్ని. రండి. వాళ్ళిద్దరి మధ్య 2022 నుంచి గొడవలు జరుగుతున్న మాట వాస్తవం కాదా? ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్న మాట వాస్తవం కాదా? అతని ఇంటి బయట ఉన్న బైక్ ని లా అండ్ ఆర్డర్ జరగలేదు. ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. నేనేమంటానంటే ఎవరైనా సరే రౌడీ షీట్ అయినా మీ మాటకు వస్తాం. ఒక నిమిషం. ఎవరైనా అంత అతి దారుణంగా చంపబడ్డదాన్ని
దాన్ని ఖండించాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది కానీ రాజకీయం చేయటం ఏంటంటే రాజకీయం కాంగ్రెస్ పెద్దలు దాన్ని ఖండించాల్సిన పోయి దాన్ని రాద్ధాంతం చేస్తారు ఎట్లా? ఎక్కడ ఖండిస్తున్నారండి మీరు? ఎక్కడ ఖండిస్తున్నారు మీరు? ఒక పాప చనిపోయి కనీసం శవం దొరకలేదంటే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ ఒక విలేకరి సురేష్ గారు వినండి, మీలాంటి తోటి విలేకరి గారు అమ్మాయి శవం దొరకలేదంటే నేనేమన్నా లాఠీ పట్టుకోవాలా, నేనేమన్నా గన్ను పట్టుకోవాలా? అంటే పోలీసులు లేరా? పోలీసులకు లాఠీలు లేవా? పోలీసులకు గన్నులు లేవా? అదేనా సమాధానము? హోమ్ మినిస్టర్ బాధ్యతగా వ్యవహరించాలా, నోటికి ఏదొచ్చేది మాట్లాడేది కాదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దౌర్జన్యంగా కాదు వైసీపీ ఫేక్ వీడియోలు మాట్లాడతండి, వైసీపీ ఫేక్ వీడియోలు మాట్లాడండి. సో మాట్లాడింది వేరు, ఆమె లాఠీ పట్టుకోవాలా గన్ను పట్టుకోవాలని పోలీసు అధికారులు చెప్పిన మాట, దాన్ని కట్ చేసి పేస్ట్ చేసి వైసీపీ ఫేక్ వీడియో గురించి మాట్లాడుతుంది. అది సభ్య సమాజం విరుద్ధమే. వయసులో పెద్దోళ్ళు నా దగ్గర మీరు సురేష్ గారు మీరు విన్నారు కదా ఆమె మాట్లాడిండే మాట. వయసులో పెద్దోళ్ళు, మనం డిబేట్ లో ఉన్నాము, 10 మందికి మనం మెసేజ్ పోవాలా, ఏదైనా నిజాలు ఒప్పుకోండి, నిజాలు మాట్లాడండి. వీడియో ఉంది ప్లే చేయమని చెప్పి ఒప్పుకుంటా, కానీ టాపిక్ రండి ఏదో ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడటం కదా ఇక్కడ. సురేష్ గారు ఒక నిమిషం సార్ ఉండండి, మేము క్లియర్ గా సరే ఓబిలేష్ గారు మీరన్నట్లుగానే మీరు అసెంబ్లీ జరుగుతుంది కదా, ఈ రోజు స్టార్ట్ అయింది కదా, ఈ రాష్ట్రానికి మొత్తం కీలకమైన నిర్ణయాలు తీసుకునేది ఎక్కడ? అసెంబ్లీలోనే కదా. అసెంబ్లీలో మాట్లాడితేనే కదా జనాలకు రీచ్ అయ్యేది, రికార్డ్ అవుతుంది కదా, పండగ కాదు. వీళ్ళ దేశ దౌర్జన్యాలన్నింటినీ అసెంబ్లీలో ఎండగడతారు, మా ఎమ్మెల్యేలు మా నాయకులు ఎండగడతారు. మొదటి రోజు పట్టుమని 10 నిమిషాలు కూర్చున్నారా? మా నాయకుడు ఎక్కడైతే రషీద్ గారు చనిపోయారో అక్కడింటే ఒక మెసేజ్ ఇచ్చాడు, మేము రేపు అసెంబ్లీలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలన్నింటినీ కూడా ఖచ్చితంగా గవర్నర్ ముందర మేము గవర్నర్ ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి మా నాయకుడు ముందే చెప్పాడు. మేము మీ మాదిరి దొంగదారులు వచ్చే వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలి? అసెంబ్లీ సెషన్ తర్వాత పెట్టుకోండి. 5 రోజులేగా, 5 రోజులు కొంపలు ఆడతాయా? కూర్చుంటారా? ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ప్రజల ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఒక కనీసం ఎంపీ ఇంట్లో సమావేశం పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఒక ప్రజాప్రతినిధి ఎంపీ, 2 ఎంపీలు, ఒక మాజీ ఎంపీ, ఒక ప్రెసిడెంట్ ఎంపీ ఇంట్లో సమావేశాలు పెట్టుకుంటే రాళ్ల దాడి చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల పైన ఎవరు ఏ పార్టీను దాడులు చేయలే. ప్రజాప్రతినిధుల పైన ఏ పార్టీ దాడి చేయలేదు, ఎక్కడ దాడి జరగలేదు. ఏదైనా ప్యాక్షన్ పరంగా మీరు అన్నట్లు ఏదైనా చిన్న చిన్న చోటా మోటా ఏమన్నా ఉంటే జరిగిండొచ్చు, మేము దాన్ని కాదనం, మేమేమో కాదని చెప్పట్లే. కానీ ప్రజాప్రతినిధులు ఒక ఇంట్లో సార్ మిథున్ రెడ్డి గారు ఇంట్లో సమావేశం ఏర్పడితే రాళ్ల దాడి చేసి వెహికల్స్ అంటే ఇచ్చేస్తే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా సార్? ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉంటుందా? మళ్ళీ వాటన్నింటినీ కూడా మేము ఖచ్చితంగా అసెంబ్లీలో స్పందించాలని వస్తే రాకనే సిఐ గారు ఒక సిఐ అధికారి చింపేశారు. ఈరోజు మీకు అధికారం ఉండొచ్చు. చెప్పండి మీరు ఓబులేష్ గారు చెప్పండి, ఒక ఎంపీ పొంగునూరు కాన్స్టిట్యూన్సీకి వచ్చాడు, పోలీస్ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాడు దొంగలాగా. ఎవరు దొంగ ఇప్పుడు? అక్కడ చూడాలి బాటలేసింది ఎవరు, కర్రలేసింది ఎవరు? 9 మంది ఫోన్ చేశారా సార్ పోలీసులు? తీసుకురావాలంటే పోలీసులకు చెప్పి రావాలి, చెప్పకుండా వచ్చాడంటే ఎవరు దొంగ చెప్పండి మీరే, ఎవరు దొంగ చెప్పండి మీరే. పాకిస్తాన్ పోతున్నాడు ఆయన? పాకిస్తాన్కి ఏమైనా పోతున్నారా? ఏంటండి పాకిస్తాన్కి వెళ్తున్నారా? ఆయన నియోజకవర్గం అది, ఆయన నియోజకవర్గం అండి, ఆయన నియోజకవర్గం అది, ఆయన నియోజకవర్గం. మీరు మర్చిపోతున్నారు నియోజకవర్గం సార్. నేపాల్ మీద లెఫ్ట్ అమ్ముతాడు, మొత్తం అంతర్జాతీయ స్మగ్లర్స్ అంతా వైసీపీలో ఉండేది. మర్చిపోతండి, నేపాల్లో ఉన్నాయి, నేపాల్లో 2 సైన్యులు ఉంది, పాకిస్తాన్ నుంచి బాంబులు తెస్తారు, గన్నులు తెస్తారు. 40 ఏళ్ల చరిత్ర బాబు గారికి, 40 ఏళ్ల చరిత్ర, రక్త చరిత్ర మీది. చెప్పమంటే చెప్తా. మనకి సమయం ఎక్కువ లేదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడితే
ఎన్టీ రామారావు ఎన్నుపోటు కాకింటి వస్తే చాలా ఉన్నాయి. ఓబిలేష్ గారు అట్లా వద్దు, టాపిక్ మాట్లాడండి. ఈ రోజు విషయం ఏంటో దాని మీద మాట్లాడండి. ఖచ్చితంగా మేము ఢిల్లీలో పాడిందే పాటలాగా వద్దు, పాడిందే పాటలాగా వద్దు. ఒక్క నిమిషం ఆయన నాకు అవకాశం, మేము ఢిల్లీకి వెళ్తున్నాము, ఢిల్లీలో ఇక్కడ జరిగినటువంటి ప్రజలంతా చూస్తారండి, కాంగ్రెస్ సపోర్ట్ మాకు అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి కాపాడండి అని చెప్పలే. మేము ప్రజలు చచ్చిపోతున్నారు, ప్రజల మీద కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తప్పులు చేసిందో వాటిని సరిదిద్దుకోవాలి. ప్రజల కోసం పోరాడమను, ప్రజల కోసం పోరాడమను. శ్రీరాముల గవర్నర్ అయిపోమని చెప్పండి. మీ పార్టీ నాయకుడు ఢిల్లీలో ఆమరణ ప్రత్యేక హోదా కోసం పొట్టి శ్రీరాములకు ప్రాంతాలను చెప్పండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తింపు వస్తుంది. మీ పాప ప్రచారం జరుగుతుంది. నిజంగా చెప్తాను, మీకు మంచి శుద్ధి చేస్తున్నా. మీరు చెప్పండి. గతంలో చంద్రబాబు నాయుడు నేనే చేయకొడతా. అంతేగాని ప్రత్యేక హోదా గురించి కదా, ధర్మ పోరాట దీక్షలు కదా చేసింది. మరి మీ నాయకుడు ఇప్పుడు రేపు బుధవారం రోజు దేని గురించి చేస్తున్నారు? దేని గురించి చేస్తున్నారు? అసెంబ్లీ జరుగుతున్న టైంలో అసెంబ్లీని వదిలేసి ఢిల్లీలో ఏం చేద్దామని అంటున్నారు? చెప్తున్నా, ఆమరణ నిరాధించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి మీరు కాస్త పట్టాలి ఇద్దరు కూడా, అందరూ. సురేష్ గారు నన్ను మాట్లాడలేదు, నాకు నేను ఆన్సర్ చెప్పాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. జాయిన్ అయ్యారని చెప్పి మీకు చాలా సమయం ఇచ్చాను, కానీ మీరు టాపిక్ అయిపోతుంది. మనకి ఇంకో టాపిక్ కూడా ఉంది, మనకు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది సార్. ఒక్క నిమిషం ఆగండి, ఓపి పట్టండి. మీరు కూడా మాట్లాడారు కానీ మీరు కూడా మా గొంతు నొక్కితే ఎట్లా సార్? అరే ఎక్కడ నొక్కాను సార్, నేను అసలు ఎంటర్ కాలేదు. మీరు ఇద్దరు కాకపోతే టైం వేస్ట్ అవుతుంది కదా, ఎవరు వాయిస్ వినపట్లేదు కదా, అందు గురించి నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. లేకపోతే నేను సార్ మీరు మాట్లాడేటప్పుడు నేను సైలెంట్ గానే ఉన్నా. నాకు ఒక అవకాశం ఇస్తే కదా నేను చెప్పగలుగుతా. రైట్ ఓకే, మీ పాయింట్ మీరు చెప్పారు ఆల్రెడీ. కడగాల్సినంత కడిగేశారు కానీ, కాకపోతే దేనికి కడుగుతున్నారు, ఎవరిని కడుగుతున్నారు, దానివల్ల ఏం ఉపయోగం అనేది ప్రజలు గమనిస్తుంటారు. అది కూడా చూసుకోవాల్సిన. ఒక్క నిమిషం వస్తాను. కోటేశ్వర గారు, తప్పకుండా కోటేశ్వర గారు, మనం మదనపల్లి ఇన్సిడెంట్ లోకి వెళ్లే ముందు ఇదేదైతే ఈ ఢిల్లీ ధర్నా అనేది అంటున్నారు, అసలు ఒక స్ట్రాటజీ. మరి ఆయన దేనికోసం పోరాడుతున్నారంటే నాకు అనిపించింది ఏంటంటే, కోల్పోయిన కుర్చీ కోసం పోరాడుతున్నారేమో అనిపిస్తుంది. అది 40 రోజులకి ఎట్ట సాధ్యం అవుతుంది? అవ్వదు కదా. సరే పక్కన పెడతాం. ఒక నిమిషం ఆగండి సార్. మరి ఢిల్లీలో ఏంటి వినటానికి? అది కూడా అసెంబ్లీ సెషన్ జరుగుతున్నప్పుడు. అసెంబ్లీ సెషన్ తర్వాత వెళ్ళొచ్చు, 5 రోజులే కదా, 5 daysకి ఏమవుతుంది? ఇక్కడ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, అది ఇంపార్టెంటా? సరే, అది చేయాలనుకుంటే 5 రోజుల తర్వాత చేసుకోవచ్చు కదా. అది కదా ఇప్పుడు క్వశ్చన్ చేస్తుంది. ఈరోజు షర్మిలమ్మ కూడా క్వశ్చన్ చేస్తుంది అదే. ఒక్క నిమిషం వస్తాను. కోటేశ్వర గారు, నాట్ ఓన్లీ దట్, ఇది ఎక్కువగా జనాల్లోకి, అంటే ఎక్కువ న్యూస్లో కూడా కనపడాల. వైసీపీ యూరోప్ విభాగం ఒకటి ఏకంగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా ఒక లెటర్ పెట్టిందంటే. ఏది? ఏపీఏ, ఇండియాలో ఉన్న ఏపీ అనే రాష్ట్రంలో శాంతి భద్రతలు అలాగే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇక దాన్ని ఏమంటారు, జెనోసైడ్ అన్న మాట ఏమన్నా లేదేమో, అదొకటే ఇక మిగిలిందేమో మరి. కాబట్టి ఇది నేనేమంటున్నానంటే, ఇట్స్ నాట్ ఫనీ. ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఒక డైర్ సిచ్యుయేషన్లో ఉంది. దీనికి పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది, పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీకి మేలు చేస్తాయా ఇటువంటివన్నీ, కీడు చేస్తాయా? అలాగే ఢిల్లీ స్థాయిలో ఇవన్నీ చూస్తుంటే పారిశ్రామికవేత్తలు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా సార్. సిచ్యుయేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి స్టేబుల్ అనే ఒక ఇంప్రెషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. దాని మీద మాట్లాడేసి మనం నెక్స్ట్కి వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు టీడీపీ దాడులు చేస్తున్నారా, వైసీపీ దాడులు చేస్తున్నారా? ఆగండి సార్, ఒక్క నిమిషం ఆగండి. టీడీపీ మానభంగాలు చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ఏంటండి ఈ భాష ఏంటండి? ఎవరు మానభంగాలు కూడా పార్టీల ద్వారా వెళ్తాయి ఏంటి? మీరు ఒక్క నిమిషం ఆగండి. చిన్న పిల్లలను సార్, చిన్న పిల్లలు చేస్తారు. అవును సార్, ఎక్కడ అది తప్పే సార్. అది ఇదేం మొదటిసారిగా చాలా సార్లు జరిగింది. అలాగని సమర్థించట్లేదు, పట్టుకోవాల్సిందే. కానీ దొరకలేదు అన్ఫార్చునేట్లీ. ఎస్, మేము కూడా క్వశ్చన్ చేస్తాం, ఇన్ని రోజులు ఎందుకు పట్టిందని. పాప శవమే కాదు,
ఒక పెద్ద ఆయన ఆగండి, ఒక పెద్ద ఆయన మీ వైసీపీ వాళ్ళ వేధింపులకే తాళ్ళలేక వెళ్ళి ఏలూరు కాలంలోనే అక్కడ దూకారు, ఆయన కూడా ఇప్పటి వరకు దొరకలా. మరి ఏం మాట్లాడి ఏం చేస్తాం, ఒకసారి అన్ఫార్చునేట్గా జరుగుతుంటే ఒక్క నిమిషం ఆగండి. కానీ అక్కడ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కదా, చూద్దాం. కోటేశ్వర సార్ మీ ఆడియో మ్యూట్లోకి వెళ్ళింది సార్. ఆ విధమైనటువంటి ఫిర్యాదుల వల్ల పెద్దగా నష్టం జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ లేదా వాటి చుట్టూ ఉన్నటువంటి శక్తులు జరుపుతున్నటువంటి దాడులు, వాటి గురించి సాక్షాత్తు మన భాగస్వామ్య దేశం అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళే రిలీజియస్ కమిటీలకు సంబంధించి తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి. దాంతో పోల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేసేటువంటి విమర్శల్ని ఎవరు పట్టించుకుంటారు ఏమిటి అనేటువంటి దాన్ని, అలాంటి వాటిని ఇగ్నోర్ చేయాలి తప్ప ఏదో ఆ కారణంగా ఏదో జరిగిపోతుందని అనుకునేట్లయితే, ఒక విధంగా చెప్పాలంటే అది దానికే విలువ ఎక్కువ ఇస్తారనుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారికి బ్రాండ్ అంబాసిడర్ ఆయనకి విలువ తగ్గించినట్టు అవుతుంది కదా. అందుకని ఆ విధమైన కంక్లూజన్స్ కి రానవసరం లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ఎన్ని రోజులు చేస్తారు చూద్దాం, చేసుకొనివ్వండి. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి కూడా ఏదో అంటారు కదా, అది ఓకే సార్, విడ్డూరం అంటారు కదా, ఏకంగా ఏదో యూరోప్ విభాగం వెళ్ళి స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి ఇవ్వటం ఒక్కసారిగా విడ్డూరం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. అందుకనే ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజేషన్ లో ప్రపంచం అనేటువంటిది ఒక కుగ్రామంలో ఒక మూల జరిగినటువంటి దాన్ని ఇంకొక మూల చెప్తున్నారు. చెప్పనివ్వండి, మంచిదే. నేనేమంటున్నానంటే ఇలాంటివి ఎంత ఎక్కువ చర్చ జరిగితే దానికి ప్రతికూలంగా తెలుగుదేశం కూడా స్పందిస్తుంది. గతంలో ఎవరి పాలనలో ఏం జరిగింది ఏమిటనేటువంటిది రెండు పార్టీలు గనక ఈ విధమైనటువంటి చర్చకు తెరలేపితే ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. లేకపోతే ఎట్లా తెలుస్తుంది? మనకి తెలియదు కదా. మీరు ఆ పని చేశారని వీళ్ళు ఆ పని చేశారని వాళ్ళు చర్చ జరగనివ్వండి, జనం నిర్ణయించుకుంటారు. నిజం బయటకు వస్తుంది. మదనం జరిగితేనే కదా ఆలాహలం వస్తుందా అమృతం వస్తుందా అనేటువంటిది తెలుస్తుంది. అందుకని చర్చ జరగనివ్వండి, ఆరోపణలు చేసుకోనివ్వండి, పరస్పర ఆరోపణలు చేసుకునివ్వండి, మొత్తం చర్చ జరగాలి. ఎందుకంటే రెండు పార్టీలే కాదు ఆంధ్రప్రదేశంలో ఉన్నది. అధికారంలోకి రావచ్చు రెండు పార్టీలే, కానీ అధికారంలో లేనటువంటి పార్టీలు ఉన్నాయి, లేదా ప్రాతినిధ్యం లేనటువంటి పార్టీలు ఉన్నాయి. ప్రజలు ఉన్నారు, లక్షలాది మంది సభ్యులు ఉన్నటువంటి ఎన్జిఓ సంఘాలు ఉన్నాయి, టీచర్ల సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా జనమే. అందుకని రెండు పార్టీలు 5 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళేం చేశారు అనేటువంటిది అసెంబ్లీలో ఎట్లాగో చర్చ జరిగేటువంటి అవకాశాలు కనపట్లేదు. కానీ బయటనే జరిగినవ్వండి, తెలుసుకుంటారు జనం. అందుకని మీరు అన్నట్టుగా ఇక మదనపల్లి ఉదంతం చూస్తే, ఇంతకు ముందు ఒక కేసులో వైసీపీ ప్రజాప్రతినిధి ప్రమేయం ఉన్నటువంటి దానిలో కోర్టులో కేవలం ఆ ఫైలే దొంగతనం జరిగింది అనేటువంటిది మనకు తెలుసు. అదే కేసుకు సంబంధించి ఫైల్ దొంగతనం జరిగిందనేటువంటిది తెలుసు. అందుకని ప్రపంచ వింతలు అనేటువంటివి ఆంధ్రదేశంలో గత 5 సంవత్సరాల్లో జరిగాయి. ఆ కోర్టు విధానంలో ఇప్పుడు మదనపల్లిది కూడా అటువంటి ఒక ఉదంతమే. సార్ కోటేశ్వర గారు, మీరు కరెక్ట్ గా చెప్పారు. సరే, గత ప్రభుత్వ హయాంలో జరిగిందంటే వాళ్ళకి అనుకూలంగా జరిగి ఉండొచ్చు, కొన్ని అనుమానాలు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇవి కంటిన్యూస్ గా జరుగుతుంది. ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏవైతే సాక్ష్యాలుగా ఉంటాయి అనేది, ఇలా దగ్ధం కేసులు 4 రోజులు, ఒక 10 రోజుల క్రితం చూసాము విజయవాడ అదేంటి కరకట్ట మీద కాల్చడం అనేది. అలాగే ఈరోజు అలా పర్టికులర్గా 22A లేదా అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి దస్త్రాలే పూర్తి స్థాయిలో తగలబట్టడం అనేది, వీటికి బ్యాకప్ ఎంతవరకు ఉంది? తీరా చూస్తే స్వయాన డీజీపీ గారు అక్కడికి వెళ్ళి ఇది ఇన్సిడెంట్గా, దాన్ని ఏమంటారు, యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అంటున్నారు. అలాగే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా లేవని చెప్పేసి అక్కడ నిపుణులు చెప్పారంటున్నారు. అఫ్కోర్స్ ఇది ఇప్పుడే ఎవరు కూడా తేల్చలేనటువంటి, కానీ ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అనుమానాలు వస్తున్నాయి. వీటిని చూస్తూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే,
అధికార యంత్రాంగం అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలరైజేషన్, ఏ విధంగా రాజకీయంగా పోలరైజేషనా లేకపోతే ఆర్థికంగా లబ్ధి పొంది చేశారా ఏమిటి అనేటువంటిది ఈ ఇన్సిడెంట్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము రాబోయేటువంటి రోజుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అగత్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇలాంటి కీలకమైనటువంటి ఫైల్స్ లేకపోతే ఇలాంటివన్నీ కూడా దగ్ధం కావటం అంటే డెఫినెట్ గా దీని వెనకాల ఒక కుట్ర ఉన్నది. ఇప్పుడు పోలీసులే యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పారు కనుక ఆ కుట్రని వాళ్ళు ఛేదించాలి. ఛేదించకపోయేట్లయితే ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి ఫైళ్లు దగ్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు చెప్పినట్టుగా అనేక అక్రమాలకు పాల్పడ్డారు అనేటువంటిది వాళ్ళు చెప్పారు కనుక ఆ అక్రమాలన్నీ కూడా దగ్ధమైపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అందుకని ఆ విధమైనటువంటి దాన్ని ఈ ఉదంతం నుంచి చూసుకోవాలి. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని మరి ఆ ఫైల్స్ లేదా అటువంటి వాటన్నిటికీ తగినటువంటి భద్రత ఏం కల్పిస్తుంది అనేటువంటి కూడా ఈ సందర్భంగా ప్రశ్న అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు, ఇది 22A అసైన్డ్ అవే కాకుండా దాదాపుగా 25 రకాల సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఫైల్స్ అట. అవి కూడా ఇవేవో ఫినిష్డ్ సబ్జెక్ట్స్ కాదు, ఇవన్నీ కూడా ఫైల్స్ అన్ని రన్నింగ్ ఫైల్స్ అంటున్నారు. అంటే ప్రస్తుతం ప్రాసెసింగ్లో ఉన్నటువంటి ఫైల్స్. ఇకపోతే ఆర్డీఓ కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయకపోవడం, సిఐ ఎస్పీ కానీ డిఎస్పీకి కానీ ఇన్ఫార్మ్ చేయకపోవడాన్ని స్వయాన ఈరోజు డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఖచ్చితంగా ఇవి చూస్తుంటే కనుక కోటేశ్వరరావు గారు అన్నట్లు కింది స్థాయి వరకు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండకబట్టే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ వెలుగులోకి వస్తాయి అన్న భయం మరి కింది స్థాయి వరకు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ని ఒక గాడిలో పెట్టే అవకాశం ఉంది? ఎందుకంటే వాళ్ళ సహకారం లేకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉండే. ఏదంటారు కదా, హూ ఇస్ ద ర్యాట్ అని చెప్పేసి ఇంగ్లీష్ మూవీస్లో ఒకటి ఉంటుంది. అంటే నీ టీంలోనే ఉంటారనమాట. అంటే దాన్ని కోవర్ట్స్ అనొచ్చు, లేదంటే కనుక మోల్స్ అంటారు. రకరకాల పేర్లు ఉన్నాయి వాళ్ళకి. మరి ఇటువంటి మోల్స్ ర్యాట్స్ని పెట్టుకొని హౌ యూ గోన్ డీల్ విత్ ఇట్? కొద్దిగా క్లుప్తంగా చెప్పండి. సురేష్ గారు మంచి మాట చెప్పారు. ఉద్రిక్త ఎత్తున ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఒక రంగం యుద్ధమే చేస్తుంది. పంచభూతాలను మింగేసి విధ్వంసం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన ఫైల్స్ దొంగతనం చేయకుండా నిన్న సండే ఆదివారం సెలవు దినం, ఎవరు ఆఫీసులకు పోరు. కానీ రాత్రి 11:30 వరకు మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఉద్యోగస్తులు పనిచేశారు. 11:30 తర్వాత అక్కడున్న కీలక కంప్యూటర్ సెక్షన్ లో మంటలు లేవు. అవి వాచ్మెన్ కింద ఉంటాడు, పై అంతస్తులో స్టార్ట్ అయింది. అక్కడున్న ఎంప్లాయీస్ అంతా కూడా అంతవరకు ఉండి ఆ తర్వాత తగలబెట్టిపోయారు. మ్యాచ్ బాక్స్, ఫ్రెష్ మ్యాచ్ బాక్స్ పుల్లలతో సహా కనబడింది. అలాగే అక్కడ కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్ నుంచి 50 అడుగుల దూరంలో 22A ఫైళ్లు అప్రూవ్ చేయమని చెప్పిన లెటర్తో సహా తగలబడతారు. ఇది సాక్షాత్ తిరుమలలో గది. దీంట్లో కలెక్టర్ హరిప్రసాద్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత మంటలు మండుతా ఉంటే కనీసం జిల్లా కలెక్టర్ ఇన్ఫర్మేషన్ చేయాల, లోకల్ సిఐ ఇన్ఫర్మేషన్ చేయాల, ఫైర్ ఆఫీస్ కంప్లైంట్ చేయాల. కేవలం పూర్తి స్థాయిలో 939 ఎకరాలపై పెద్దిరెడ్డి ధర్మరాజ్యంలో దోచుకున్న భూముల లెక్కలు, ఆవా భూములు, చుక్కల భూములు, 22A కింద భూములు, వరంబోకు భూములు, విస్తృతంగా 1,75,000 ఎకరాలు రాష్ట్రంలో దోచుకున్న విధంగా ఆ కాన్స్టిట్యూన్సీలో, ఆ కాన్సార్ లో దోచుకున్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. రేపు కలెక్టర్ మారి ఇంకోరు మారి బయటకు వస్తాయి కదా. సో ఏం చేయాలి? ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు, కేసులు అవుతాయి. ఏం చేయాలి? రాత్రి వాళ్ళ మనుషులు పెట్టుకొని నిన్న ఆదివారం ఆఫీసులో పనిచేశారంటే, లోపల ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేసి పనిచేశారంటే, బయట సీసీ కెమెరాలు పనిచేసి నిందితులు కొంతమంది దొరికారు, అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. కాకపోతే చాలా స్పష్టంగా ఆఫీస్ నుంచి 20-50 అడుగుల దూరంలో ఫైళ్లు తగలబడుతున్నాయండి. కీలకమైన ఫైళ్లు ఎవరో ఎచ్చుకెళ్ళి కాల్ చేసినట్టే కదా. సో ఈ ఖచ్చితంగా అక్కడున్న ఎంప్లాయీస్ తో పాటు గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళంతా కూడా పాల్పంచుకున్నారు. ఇది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా షార్ట్ సర్క్యూట్ అని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అక్కడున్న ఎస్పీడీసీఎల్ అధికారి సంతోష్ పిలిపించి మాట్లాడితే అది కొత్త బిల్డింగ్, కాపర్ వైర్ ఏది ప్లాస్టర్ కాలేదు, పూర్తిగా ఇది యాక్సిడెంట్ కానే కాదు, ఇది ఖచ్చితంగా కావాలని తగలబెట్టిన ఇన్సిడెంట్ అని చెప్పి ప్రైమరీ రిపోర్ట్ లో పోలీసులు తెచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కలుగులో దాగున్న దొంగలు బయట తీసుకొస్తాం. ఇది ఒక్కటే కాదు, అమరావతిలో ఫైల్ తగలబెట్టారు, సెక్రటరియట్ లో ఫైల్ తగలబెట్టారు, మా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వెనక ఎన్ఎండిసి అంటే నేషనల్ మైన్స్ ఫైల్ తగలబెట్టారు. చాలా చోట్ల వీళ్ళు తగలబెడుతున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, కలెక్టర్ గారు చెప్పిన మాట, తహసీల్దార్ నుంచి జేసీ నుంచి కలెక్టర్ పోయేటప్పుడు ఆ సర్క్యులేట్ ఫైల్ వాళ్ళ నమూనా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎవరి నుంచి అక్కడికి పోయి క్లియర్ గా ఉంటుంది. దోషులు దొరుకుతారు, ఎట్టి పరిస్థితుల్లో వదలని చెప్పారు. అలాగే కంప్యూటర్ సంబంధించి హార్డ్ డిస్క్
వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది, కలెక్టర్ అనుసంధానం వాటి తీసుకుంటుంది. సో ఇవన్నీ కూడా దొరుకుతాయి. కాకపోతే గర్భాత్రం ఇక్కడ తగలబెట్టేస్తే మనం బయటపడిపోతాం, ఆస్తులు తగలబెట్టేసి రోజు చేసుకున్నాం కదా, వేల కోట్ల రూపాయలు తినేసాం కదా అని చెప్పి గర్భాత్రం పనిలే కానీ చౌదరి గారు, మరి ఖచ్చితంగా నాకైతే తెలియదు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు లేదు. అసలు ఏది హార్డ్ డిస్క్ లో ఉన్నా కానీ ఈవెన్ కంప్యూటర్, మన పర్సనల్ కంప్యూటర్స్ లో క్లౌడ్ మేనేజ్మెంట్ లో క్లౌడ్ లో ఉంటాయి, స్టోరేజ్ లో ఉంటాయి, సెంట్రలైజ్డ్ సర్వర్స్ లో ఉంటాయి. ఎక్కడికి పోయే అవకాశం లేదు. ఇఫ్ యూ వాంట్ టు రిట్రీవ్, బట్ ఓన్లీ థింగ్ ఈస్ ఆ స్థాయిలో కంప్యూటరైజేషన్ జరిగిందా లేదా, ఏది కింది స్థాయిలో ఎక్కడైతే ఫైల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది అక్కడ. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. మేము గత ప్రభుత్వంలో మా పార్టీ 14 మంది అధికారులు ఉండేటప్పుడే ఈ కంప్యూటర్ అనుసంధానం చేస్తూ సర్వర్లు పెట్టాం. ఇది చాలా మంది తెలియదు. ఇది ప్యాకెట్ బ్యాచ్ కదా, తోసేసుకున్నాం, తినేసాం కాబట్టి అయిపోతుంది కాబట్టి తినేసి తగలబెట్టేద్దాం అనుకున్నాం. ఇప్పుడు హార్డ్ డిస్క్ లో మెయిన్ సర్వర్ లో మెయిన్ ఉంటుంది. ఇవి బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు సార్. అది ఖచ్చితంగా కాన్సెన్స్ జరిగిన భూదందాలు మీకు అసలు విషయం తెలిసిన దారిమిటి పోతా ఉంటే ఆ భూమి నాకు కట్టు కనపడిందంటే నిట్ట నిల్వ రాసుకున్న సంగతి మాకు తెలిసాక మా ఉమ్మడి జిల్లాలో ఇంత దారుణంగా అక్కడ పొలాలు ఆక్రమించారు, దొంగ భూములు ఆక్రమించారు, ఆవు భూములు ఆక్రమించారు, చుక్కల భూములు మార్చేసి పూర్తి స్థాయిలో పర్మనెంట్ పట్టాలు తీసుకున్నారు. 22 కింద అప్రూవల్ చేయమని చెప్పి సాక్షాత్తు మాజీ మంత్రి చెప్పడంతో చాలా విషయాలు బయట విడుదలలోకి వస్తాయి. కాబట్టి వాళ్ళు తగలబెట్టే సాక్ష్యాలను చేసే కక్కురికి పనికి నిదర్శనాలు దొరుకుతాయి, సాక్ష్యాలు దొరుకుతాయి. ఖచ్చితంగా అందరినీ దొరికి బయటకు వస్తాం. ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఎదురెత్తున్నాం. ఈ పోరాటంలో మీ సమిధిలో ఒప్పుకునే సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ఆస్తులు కాపాడడంలో అవసరం అనుకుంటే ఎంత దూరం వెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇలాంటి తప్పుడు పనులు జరగకుండా జాగ్రత్త తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. పైన అధికారులను మార్చాం కానీ కింద ఇంకా కొంతమంది మీరు అన్నట్టు కోవట్ల, వాళ్ళ మనుషుల, వైసీపీ కార్యకర్తల అనేక రకాలుగా మీరు అన్నారు సైకో బ్యాచ్ తయారైపోయింది సార్. డ్రగ్స్ కి గర్ల్స్ కి గంజాయికి అలవాటు పడిపోయారు. వాళ్ళు ఇప్పుడు దొరకపోయిపోతే ఏదో ఒకటి చేస్తున్నారు, మటర్లు చేయటం, హత్యలు కూడా బాగా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా పెద్ద యుద్ధం చేయాలి, చేస్తాం. రాష్ట్రాన్ని బాగుపరుచుకుంటాం, మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. అది ఎక్స్క్యూజ్ గా తీసుకుంటాం అంటే కూడా కుదరదు సార్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అయింది అంటే మీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత యూ ఓన్లీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీ ఇన్సిడెంట్, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్? ఓకే, రైట్. మేము ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి సూచనల ప్రకారం చేస్తాం. అది కూడా చట్టబద్ధంగా చేస్తాం. అక్రమంగా చేస్తాం. ఓకే, ఓబిలేష్ గారు ఒక నిమిషం, లెట్ మీ ఆస్క్ యూ ఫస్ట్. ఈ మదనపల్లి రైట్, అది వదిలేసండి. మదనపల్లి ఇన్సిడెంట్ కూడా మీ వైపే చూపిస్తోంది. పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీ సంబంధించినటువంటి వ్యవహారమే దీంట్లో కనపడుతోంది. 986 ఎకరాల భూములకు సంబంధించినటువంటి పెద్దిరెడ్డి బినామీలకి కట్టబెట్టినటువంటి వాటికి సంబంధించిన దస్త్రాలే తగలబట్టం అనేది మళ్ళీ అన్ని వేళ్లు మీ వైపే చూపిస్తుంది. మంచిది సార్, ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, వాళ్ళు తెలుసండి, దాని తప్పేం లేదు కదా. దోషులు ఎవరే, నిర్దోషులు ఎవరే అని తెలుసండి. పవర్ వాళ్ళ దగ్గరే ఉంది, అధికారులు వాళ్ళే, పవర్స్ వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కదా. మీరు మీ హయాంలో ఏమి తగలబడలేదు, వరుసగా ఈ ఫైల్స్ తగలబట్టం ఏంటి? చాలా విచిత్రం. కోఇన్సిడెంటలా, ఇన్సిడెంటలా సార్ అన్న ఇది డీజీపీ గారు అన్నట్టు? సరే, ఫ్రీజ్ అయింది. ఓబిలేష్ గారు మళ్ళీ కావాలంటే తీసుకుందాము, సమయం కూడా ఎక్కువ లేదు. సైదా గారు. సురేష్ గారు, ఈ మదనపల్లి సంబంధించినటువంటి ఘటన నిజంగా ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భూముల్ని ఏ విధంగా దోచుకున్నటువంటి పరిస్థితిని బట్టబయలు కాకుండా ఏ విధంగా దీన్ని మభ్య పెట్టాలా, కప్పిపుచ్చాలన్నటువంటి దానికి ఆధారాలు లేకుండా చేయాలన్నటువంటి దురుద్దేశంతో చేసినటువంటి ఘటనగా ఇది కనిపిస్తా ఉంది. ఇంకా పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పారు, ఇప్పుడు ఆర్డీఓ ఆఫీసే ఒక లెక్క కాదు, ఎంఆర్ ఆఫీసే ఒక లెక్క కాదు. అసలు కోర్టులోనే, న్యాయస్థానంలోనే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి గారు, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ సోమిరెడ్డి గారు సంబంధించినటువంటి ఒక కేసుకు సంబంధించి ఒక ఫైల్ మిస్ అయిందంటే అదే ఫైల్ దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిందంటే పాత ఏదేమంటాడు, పాత చిట్టు కాగితాలు ఎరుకునేవాడు తీసుకెళ్ళాడంట లోపలికి వెళ్ళి. ఇంత ఏం చెప్పాలంటే
పాత సినిమాలు గుర్తొస్తున్నాయి. నాగభూషణరావు గారు, రావు గోపాలరావు గారి సినిమాల్లో వాళ్ళు సర్పంచులుగా ఉంటే ఆ గ్రామంలో అక్కడ బ్లీచింగ్ పౌడర్ ఎన్ని దొంగ లెక్కలు రాసుకునేవాళ్ళు. ఒక పంచాయతీ ఆఫీసర్ ఎంక్వైరీకి వస్తాడు, డిఎల్పిఓ. ఎన్ని లెక్కలు చూసిన తర్వాత అదేమైంది ఇదేమైంది అంటే కుక్కలు తిన్నాయి, ఎలుకలు తిన్నాయి, బ్లీచింగ్ పౌడర్ ఎలుకలు తిన్నాయి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అట్లనే ఈ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఇందిరాగాంధీ గారు అలాగే నెహ్రూ గారి హయాం నుంచి చివరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి వరకు పేదలకి లక్షలాది ఎకరాల భూముల్ని ఈ రాష్ట్రంలో సాగు భూముల్ని ఇచ్చాం, ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఈ విధంగా అనేకటువంటి కార్యక్రమాలు చేపట్టాం. ఆ భూములు కాకుండా ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఇంకా ఇవ్వకుండా మిగిలినటువంటి భూములు, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, అలాగే వాగులు, వంకలు, కోరంబోకు భూములు, తర్వాత ఇవి ఫారెస్ట్ ల్యాండ్స్, దేవస్థానం భూములు, ఇనాం భూములు, వీటన్నిటికి కూడా ఆ రోజు ప్రభుత్వం ఆలోచించి ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రత్యేకమైనటువంటి సర్వే నిర్వహించి కొన్ని లక్షల ఎకరాల భూముల్ని 22A కింద చేర్చి చట్టం తీసుకొచ్చి ఇవన్నీ భూముల్ని ఒక ల్యాండ్ బ్యాంక్ లాగా పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మేమంతా సమీకరించి పెట్టినటువంటి ఈ ల్యాండ్ బ్యాంక్ ని చూడంలోనే అర్థమైపోతా ఉంది భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి 22A అని. ఆ రికార్డు స్వాధీనం చేసుకోవటం, ఈ రికార్డు ఉన్నటువంటి వాళ్ళ అనుకూలమైనటువంటి భూములన్నీ కూడా ఆన్లైన్లో వెక్కించుకోవటం. పేదల భూములు, దళితులకు ఇచ్చినటువంటి భూములు, మైనార్టీలకు ఇచ్చినటువంటి భూములు, అలాగే గిరిజన సోదరులకు, ఆదివాసీలకు ఇచ్చినటువంటి భూములు, లక్షలాది ఎకరాలని ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి గోల్మాల్ కి ఈ మదనపల్లి ఘటన ఒక నిదర్శనంగా కనిపిస్తా ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపించాలా. కనీసం ఆ ఆర్డీఓ కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయలేదు, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ మరి ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు ఈ ప్రభుత్వంలో కూడా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది అనుకుందాం, మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు నియమించినటువంటి అధికారులు ఎక్కడ ఉన్నారు? మీరేం చేస్తున్నారు? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసు అధికారులు కాకుండా డీజీపీ మరి ఈ రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అక్కడికి? స్వయంగా సిఐడి చీఫ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇది మీ ప్రభుత్వ అసమర్థ కాదా? ఆ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోరా? ఇట్ ఈస్ నాట్ ఏ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఏ ఇన్సిడెంట్ అనేది చాలా క్లియర్ కనిపిస్తా ఉంది. ఇలాంటప్పుడు ఈ పేదల భూములు దోచుకోవడానికి ఎవరైతే కుట్ర పన్నారో వారికి సహకరించేటువంటి అధికారుల మీద కూడా ఇమిడియట్ గా యాక్షన్ గారు మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు అన్ని మనస్కంగా. ఆఫ్ కోర్స్ మీరు కొద్దిగా చురకలను అంటిస్తూనే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి డీజీపీని ఇమ్మీడియట్ గా హెలికాప్టర్లో వెళ్ళాలి అంటే ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా యూ షుడ్ బి దేర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి సిఐడి చీఫ్తో సహా హెలికాప్టర్లో పంపించారంటేనే ఐ మీన్ ద సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ. అంటే స్వయాన ముఖ్యమంత్రి గారు గ్రహించారు, అంటే ఏమాత్రం లేట్ అయినా కానీ అక్కడ ఉన్నటువంటి బలగాలు, అక్కడ ఉన్నటువంటి అధికారులతో అయ్యేది కాదు. ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ నాకు డైరెక్ట్గా అక్కడి నుంచే రావాలన్న ఉద్దేశం. అందుకని ఆయన బై ఈవినింగ్కి సెకండ్ టైం రివ్యూ కూడా చేసేసాడు ఆయన. ఓకే, సో మీరు విమర్శనాత్మకంగా అన్నా కూడా బట్ ఇది గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుందనేది కాబట్టి ఇది ఆహ్వానిస్తుంది. ఓబులేష్ గారు మీకు ఇందాక ఫ్రీజ్ అయింది కాబట్టి మీతో నేను కంక్లూడ్ చేస్తాను. ప్లీజ్ ఒక 1 minute కంక్లూడ్ చేసేయండి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ రిమార్క్స్ యూ వాంట్ టు యాడ్. సార్ చెప్పండి. అదే సేమ్ మదనపల్లి ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు కట్ అయింది కాబట్టి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏకంగా డీజీపీ గారిని ఇమ్మీడియట్ గా పంపించారంటేనే రైట్ కింద వరకు కొల్యూడ్ అయిపోయారు ప్రభుత్వంలో అనేది వినబడుతున్నటువంటి విమర్శ. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు చెప్పినట్లు ఖచ్చితంగా డిపార్ట్మెంటు వాళ్ళు పనిచేసేకి వాళ్ళ అధికారం ఇలేదు. ఎవరు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ ఏదైతే రెడ్ బుక్ నుండి అమలు అవుతాయో అవే. ఒక నిమిషం వినండి సార్, దయచేసి వినండి. ఏవైతే రెడ్ బుక్ నుండి అమలు చేస్తున్నారో వాళ్ళు ఏదైతే చెప్తారో అదే చేస్తారు అక్కడ. ఎందుకు ఎస్పీ మీద నమ్మకం లేదు, డిఎస్పీ మీద నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదు అంటే పోలీసులకి వీళ్ళు ఆదేశాలు ఇక పైన ఆదేశాలు వస్తేనే పోలీసులు పని చేస్తారు. దానికి ఒక ఉదాహరణ చెప్తా. మొన్న జరిగినటువంటి ఏదైతే వినుగొండలో దారుణంగా హత్య గావించబడి చిన్న మాట జరిగిందో అక్కడ పక్కనే పోలీసులు ఉన్నారు.
ఒక ఎస్ఐ అధికారి ఉన్నాడు పక్కనే. అయిపోయిన తర్వాత వచ్చి పట్టుకున్నారే తప్ప జరిగేటప్పుడు కనీసం కొంచెం విజిల్ వేసినా కూడా ఆ ప్రాణం ఏమన్నా బతికిందేమో. అంటే మీరు దీన్ని విమర్శగా తీసుకోవద్దండి. నేను ఆ కాంగ్రెస్ పెద్దలు ఏదైతే చెప్పారో ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది అధికారులకు ఎక్కడ పనిచేసి ఒక్క నిమిషం వైన్ షాప్ లో పనిచేస్తున్నటువంటి అతన్ని యాక్చువల్ మర్డర్ ఇది, మనం జోక్గా తీసుకోవడం లేదు. అతి భయంకరంగా అతను డిసైడ్ అయిపోయి కొబ్బరి బొండాలు నరికే కత్తిని తీసుకొచ్చి నరుకుతుంటే ఎవరైనా సరే వెళ్ళి ఆపే సాహసం చేస్తారా? ఎవరు చేయరు, పోలీసులతో సహా. అలాగే పోలీసులు ఏమన్నా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నా బయట రోడ్డు మీద ఉండి చూస్తుంటారు? లేదుగా, వాళ్ళు లోపల ఉంటారు. ఎంత టైం పడుతుందండి నరికి చంపడానికి? ఎంత టైం పడుతుంది ఆపడానికి? ఇది నేను దీన్ని నేను వాదించదలుచుకోలేదు. నేను క్లియర్ గా అక్కడ ఎప్పుడైతే మర్డర్ జరుగుతుందో అక్కడ ఆనుకొని ఒక బస్సు ఉంది, ఆర్టీసీ బస్సు. ఆ బస్సు ముందరే మర్డర్ జరుగుతా ఉంది. బస్సు స్టాప్ అయిపోయింది. ఆ తర్వాత దాని పక్కన పోలీసులు ఉన్నారు, ఒక ఎస్ఐ అధికారులు ఉన్నారు. మీరు దయచేసి అక్కడ ఉన్న ప్రజల్ని, అంటే నేను చెప్పేది అబద్ధమైతే మీరు ఒకసారి వెళ్ళి కనుక్కోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట జరిగిపోయింది. నేను కాదంటం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ అధికారుల లోపము, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా విమర్శిద్దాం. ఖచ్చితంగా అతని వెంటనే తీసుకున్నారు, ఇప్పుడు కేసు బుక్ అయింది. ఇప్పుడు ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు ఆఫీస్ లో డీజీపీనే స్వయంగా వెళ్ళారు అంటే వీళ్ళ అసమర్థత ఎంత ఉందో ఒకసారి మీరు దయచేసి ఆలోచించండి. అంటే వీళ్ళకు బాధ్యత లేదు, వీళ్ళు కేవలము ప్రతీకారాలు తీర్చుకోవడానికి అధికారంలోకి వచ్చారు. సార్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా, పెద్దలు కోటేశ్వరరావు గారికి కూడా చిన్న ఉదాహరణ చెప్తా సార్. ఎప్పుడైనా నేను ఒక చిన్న ఉదాహరణ సార్, ఇప్పుడు ప్రభుత్వాలు మారుతుంటాయి సార్. నేను 1989లో తమిళనాడులో ఎంజి రామచంద్రయ్య గారు చనిపోయిన తర్వాత జయలలిత గారు వాళ్ళ భార్య గారు నేను నిలబడాలని చెప్పేసి కొద్ది వాదోపవాదాల్లో జయలలిత గారు నిలబడితే కరుణానిధికి 169 సీట్లు వస్తాయి సార్, జయలలితకి 30 సీట్లే వస్తాయి. కట్ చేస్తే తర్వాత 91లో జయలలిత గారికి సరే తెలిసిందేలేండి. అక్కడ ఒకసారి వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అవన్నీ తెలిసినాయి. చిన్న మాట 261 జయలలిత 261 వస్తాయి సార్, నాలుగే వస్తాయి కరుణానిధి. మీరు చెప్పదలుచుకోండి ఒక మాట సార్, చిన్న మాట నెక్స్ట్ వచ్చేది మీరే అంటారు. ఓకే కాదంటలేదు కదా, మరి వెయిట్ చేయండి. అప్పుడు వరకు కూడా వెయిట్ చేయలేకపోతున్నారు మీరు సార్. కరుణానిధికి 4 సీట్లు వస్తే ఇంట్లో కూర్చోలే, 4 సీట్లతో పోరాటం చేశారు ప్రజల పక్షాన. అదే చెప్పేది, మిమ్మల్ని కూడా చేయమంటుంది అదే స్వామి, మిమ్మల్ని కూడా చేయమంటుంది అదే. ఓబులేష్ గారు మీరు మాట్లాడేది కరెక్ట్. మీరు కనీసం మీ నాయకుడికి చెప్పండి. మీ నాయకుడికి ఈ రోజు వచ్చాడు సంతోషం బయటికి, మొదటి రోజు అయితే ఆయన మాటలు వింటే అసలు ఈయనేదో సన్యాసం పుచ్చుకున్నాడు మాట్లాడాడు. ఆయన ఏమని ఇంకేం మాట్లాడిస్తారు మనల్ని, 11 మందితో మన అసెంబ్లీలో పోయి చేసేది ఏముందని చెప్పేసి మాట్లాడాడు. ఒక్క నిమిషం సార్, చెప్తున్నావు రండి అసెంబ్లీకి రమ్మని చెప్పేది. స్పీకర్ గా ఎన్నుకోబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చావలేదు, ఓడిపోయాడు, వెళ్ళే ఓపిక లేదు, టైం లేదు. ఒకటి వినండి, ఆయన స్పీకర్ గా కాకముందు అన్నాడు తప్పే అయినా కూడా తప్పే అన్నాడు. దగ్గర న్యాయం ఏం జరుగుతుంది? మేము ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల పైకనే ఉండి పోరాడతాము. న్యాయం జరగదు. సంపాలనుకున్న వ్యక్తి స్పీకర్ గా ఎన్నిక కాకముందు అన్నాడు, న్యాయం జరగదు కాబట్టి మేము ప్రజల పక్షాన పోరాడాలనుకున్నాం. సార్ తర్వాత మీరు అసెంబ్లీకి రారని మీరే చెప్తారు, అసెంబ్లీకి ఎందుకు వచ్చాడని మీ వైసీపీ వాళ్ళు కొద్దిగా ఓపిక ఉండాలి. నేనేమంటున్నానంటే ఆయన స్పీకర్ గా తర్వాత కూడా అలాగే ప్రవర్తిస్తే మీతో పాటు మేము కూడా అబ్జర్వ్ చేస్తాం, ఖచ్చితంగా ఖండిస్తాం. అలాగని అంతకుముందు చేసిన వ్యాఖ్యలను సమర్థించాం. కానీ ఆ అన్నదాని యొక్క అంతరం వేరు, మీరు దాన్ని అనవసరంగా పర్సనల్ గా తీసుకోవడానికి లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డిని ఫిజికల్ గా నేను అలా చనిపోవడం అనేది, జగన్మోహన్ రెడ్డికి ఇంకా 39-40% ఓట్లు ఉన్నవి, రాజకీయంగా ఆయన ఇంకా బతికే ఉన్నాడు అనేది అక్కడ ఆయన కాన్సెప్ట్. అది ఓకేనా? సరే మీరు అలా తీసుకుంటానంటే జనాలు కన్విన్స్ చేసుకోండి, రైటా? అది ఇక వాటి జోలికి వెళ్ళే టైం లేదు మనకి.
యు మేడ్ యువర్ పాయింట్. యు మేడ్ యువర్ ఉన్నాడు తెలుసు కదా, వాళ్ళ స్పీకర్ తమిళ చిత్రం ఉన్నాడు, బ్లాక్ బోర్డ్ నేను అదే చెప్తున్నాను సార్. దాన్ని ఎలా తీసుకున్నాం మేము? ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే యూజ్లెస్ ఫీల్ ఉన్నారు, దాన్ని ఎలా తీసుకొని మేము? పనికిరాని దద్దమ్మ స్పీకర్ మీ వైసీపీలో దుర్మార్గమైన మాటలు మర్చిపోయారా? ఆ విధంగా మేము మాట్లాడలేదు కదా. ఎవరైనా కానీ ఎవరు మాట్లాడినా ఆ కుర్చీకి సార్ వాళ్ళకి వాల్యూ ఉందో లేదో తెలియదు, కానీ ముందు చైర్కి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్లీ అటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులుగానే స్పీకర్లుగా చలామణి అయ్యి ఏ రకంగా దుర్వినియోగం చేశారు మనం గతంలో చూసాం. ఇప్పుడు ఆ చర్చకి టైం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఓబిలేష్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, సైదా గారు. నెక్స్ట్ టైం ఓబిలేష్ గారు యు మేడ్ యువర్ పాయింట్. నెక్స్ట్ టైం లేదు. సైదా గారు అలాగే ప్రత్యేక కృతజ్ఞతలు కుడస గారికి కూడా. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.